నివారణపై ఇంత సీరియస్ చర్చ జరుగుతుంటే నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మధ్యలో వెళ్ళిపోవడం, ఈ రోజు మేము ఎంతో ఆశతో రైతులకు రుణమాఫీకి సంబంధించి మిగిలిపోయిన 50,000 ఒకటే విడతలు చెప్పి మేము పోరాటం చేయడానికి వస్తే కనీసం 10 నిమిషాలు కూడా అసెంబ్లీ నడవలేక పారిపోయిన ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, ఇంతమంది రైతులు చనిపోతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఇది ఈ రోజు వచ్చిన పాపం కాదని చెప్పి మీ చేతుల్లో ఉన్న పనిని కూడా చేయకుండా ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మిగిలిపోయిన 50,000 రూపాయలు ఒకటే విడతలో రిలీజ్ చేయాలి, రైతులను ఆదుకోవాలని మా డిమాండ్. ఈ పోరాటం మీరు దిగి వచ్చే వరకు కూడా కొనసాగుతుంది. ఎటువంటి మీ నిర్బంధాలకు మీ పోలీసు లాఠీ చార్జీలకు కానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్న కూడా మేము ఏదైనా సరే ఇవాళ ఒక్కసారి రుణం మాఫీ చేయాలని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తే మధ్యలోనే మీటింగ్ను ఆపి సభను ఆపి వాళ్ళు పారిపోయినరు. రాత్రి మమ్మల్ని సభ నుంచి మార్షల్తో తీసి బయటికేసి అరెస్ట్ చేసిండ్రు. ఇవాళ ఉదయం మళ్ళీ మనం రైతుల గురించి చర్చించాలి, వాళ్లకు లోను ఒకేసారి మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తే వాళ్ళు సభ 5 నిమిషాలనే వాయిదా వేశారు. అంటే ఆ 5 నిమిషాల వాయిదా 15 నిమిషాలు అర్ధగంట కాదు, సోమవారం వరకు వాయిదా వేశారు. అంటే దీని అర్థం ఏంది? ఇవాళ ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి, రైతుల మీద ఉన్న ప్రేమ, రైతులకు ఎంత అగెనెస్ట్ ఉన్నారో ఇలా మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, వామపక్షాలు అన్నీ కలిసి ఇవాళ మేము అందరం ఏకమై రైతుల కోసము ఈ ప్రభుత్వం మీద పోరాడి వాళ్ళ మెడలు వంచైనా సరే వాళ్ళకు మేము న్యాయం చేకూరుస్తామని మళ్ళొక్కసారి చెప్తున్నాం. రైతుల పక్షాన నిన్న నుంచి పోరాటం జరుగుతుంది. మేమేమంటామంటే ప్రభుత్వం ఇచ్చేది ఏదైతే ఉందో ఐటీ వన్ సైడ్ మేము చేయమని చెప్తున్నాం. చేయకుండా మేము 10 నిమిషాలు కూడా కాలేదు అసెంబ్లీకి పోగానే 10 నిమిషాల లోపలనే వాయిదా వేసుకుని పోతుంటే ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీద లేదు. అందుకని ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అనుకుంటే రైతులను మోసం చేసుకుని పోతున్నారు. అందుకని దీన్ని అన్ని మంది కూడా పోరాటం జరుగుతున్నది. దీని మీద రైతులకు న్యాయం చేసినా కూడా మేము అందరం పోరాడతామని చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అంటుందో రైతుల ప్రభుత్వం అంటే చెప్పంటాం, మేము ఏదైతే ఇస్తానో చెప్పండి. అప్పుడైనా ఆత్మహత్య చేసుకొని తగ్గుతాయని చెప్తే ఈ ప్రభుత్వం ఖరారు చేసుకొని 10 నిమిషాలు ఎక్కడ చరిత్ర లేనట్టుగా ఈరోజు భయపడి ప్రభుత్వం పారిపోయింది. ముఖ్యమంత్రి గారు కూడా రాలేదు. ఈరోజు రాత్రి నుంచి ఈ విధంగా జరుగుతుంది. 8 గంటల రాత్రి 9-10 గంటల దాకా మేము అసెంబ్లీలో ఉన్నాం. మాస్టర్ని తీసుకొని బయటేసి మనం ఈ విధంగా చేస్తుంటే అందుకని మేము రైతుల పక్షాన పోరాడతామని చెప్తున్నాం. రైతాంగం చాలా అన్యాయం నిరాశనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ రుణమాఫీ ఒక్కసారే మాఫీ చేయమని మేము అడిగాం. ఇప్పటికే మన డిమాండ్ రుణమాఫీ మొత్తం మాఫీ చేయాలి. అట్లా ఆత్మహత్య చేసిన కుటుంబాల నిర్ధారణకి గ్రామ సభ ద్వారా నిర్ధారణ చేయాలి తప్ప అటువంటి సమాధానం చెప్పకుండా ఈరోజు ప్రభుత్వం పారిపోయిందంటే మీ అసెంబ్లీ చరిత్ర అనేది మొదటిసారి 6-7 నిమిషాలు వాయిదా వేయడం అని చెప్పి సిపిఎం పార్టీ మేము భావిస్తున్నాం. అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే.